వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల జీవితాలపై మీ గురి ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అనే విషయం రేపు అద్దంకి సభలో మీరు స్పష్టంగా ప్రకటించాలి. ఏంటి వికలాంగులకు మీరు చేయబోయే సంక్షేమం? ఎంతవరకు మీరు వికలాంగుల కోసం ఏం చేశారు? ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే వికలాంగుల యొక్క డిమాండ్లు, వికలాంగుల యొక్క సమస్యలపై మీరు మాట్లాడే ఆలోచన ఉన్నదా? వికలాంగులందరినీ కూడా వారి యొక్క జీవితాలు బాగుపడే దిశగా మీరేం చేయబోతున్నారు అనే విషయం రేపు అద్దంకి సభలోనైనా ప్రకటించండి సార్. మా వికలాంగుల యొక్క సమాజం యొక్క ఓట్ బ్యాంక్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్లు ఇస్తున్న వారందరూ కూడా 10 లక్షల మంది, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క ఫ్రెండ్స్, వారి యొక్క మిత్రులు అందరూ కలిపి సుమారు 30 లక్షల మంది మా వికలాంగుల యొక్క కుటుంబాల చుట్టూ ఉన్న ఓట్ బ్యాంకు. కాబట్టి మేము అడుగుతున్నాం పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుండి 7,000 పెన్షన్ పెంచే దిశగా మీరు అడుగులు వేస్తే మేము మేనిఫెస్టోలో పెట్టగలిగితే వికలాంగుల సమస్యలు, వికలాంగుల డిమాండ్లతో కూడిన ప్రతి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో ఒక పథకంగా పెట్టగలిగితే మళ్ళీ మీరు సీఎం అవ్వడానికి మీరు సిద్ధం అవ్వాలి. లేని పక్షంలో మీరు ఆ పదవి నుండి దిగిపోవడానికి సిద్ధం కావాలి. ఏదో ఒకటి మీరు ఎన్నుకోవలసిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తప్పనిసరిగా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవలసిన అవసరం ఉంది. దేనికి మీ సిద్ధం? వికలాంగులు పెన్షన్ల పెంపుకి, వారి డిమాండ్లను మనం మేనిఫెస్టోలో పెట్టి నెరవేర్చడానికి మీరు సిద్ధమా? అయితే మేము